మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. ఏంటి మామా నేను ఎక్కడున్నానో చెప్పొద్దన్నాను. ఆ కుర్రాడు చెప్పేశాడు. కొట్టానంట పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒకటి తెలుసని చెప్పు లేదా తెలియదని చెప్పు. అన్ని తెలిసినట్టు ఏదో బిడ్డప్పుడు ఎందుకు? జరిగింది చెప్పు. పాడంటే అర్థం కాలేదని అర్థమా? ఐ థింక్ షీ స్పీకింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. నా ఫిక్ర ముందు అనవసరంగా పాటలు పాడి జోకర్ అయ్యాను. మామా తను చివరిగా వెళ్ళేటప్పుడు నిన్ను చూసి వెరీ స్మార్ట్ అని నవ్వేసి వెళ్ళిందిగా, ఆ నవ్వుకి ఏంటి అర్థం? నా మొహం అంత కామెడీగా ఏడ్చిందని అర్థం. రేయ్ సైలెన్సర్ లో ఆయిల్ లీక్ అవుతుంది చూడు. రే అడిగిన దానికి సమాధానం చెప్పరా? అది కాదు మామా, అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే రంపం, మాట్లాడకపోతే బొద్దు, తెలుగులో మాట్లాడితే చీపు, ఇంగ్లీష్ లో మాట్లాడితే బిల్డప్, నవ్వుతూ మాట్లాడితే వెకిలి, నవ్వకుండా మాట్లాడితే నకిలి. అది నువ్వు. అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు 2 రకాలు. ఒకటి సూపర్ ఫిగరు, రెండోది చీపర్ ఫిగర్. నీ ఫిగర్ సూపర్ ఫిగరు. వర్కౌట్ ఉంది, వెళ్ళు. ఎలా మామా? నీకు అస్సలు రాని విషయం చేసి చూపిస్తాను. రొమాంటిక్లు కూడా వదులుతాను. దాన్ని అలాగే అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి దగ్గర డెలివరీ చేసేయి. పడిపోద్ది. బాగా చూడు, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా నాలుగు అలా చెప్పు. సార్ ఇక్కడ గుట్కాలు ఉమ్మేయకూడదు. అటెల్ ఓకే. ఏంట్రా మూతి ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు. పిచ్చి మొహం నువ్వును. ఈ గురువు గారు రియాక్షన్ ఇచ్చారు కదా, అది చేసి చూపించు. ఇందా కూడా చేసావు కదా, అది ఇది కలిపి సూపర్ గా ఉంది. అది 100% ఫిక్స్ ఫిక్స్. రేయ్ నీ ఫిగర్ వచ్చింది. ఎక్కడా? ఇప్పుడే చెప్పేయమంటావా? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల్లో తన మొగాడిగా మారిపోతున్నా ఏంటి? ఇది చూడు, ఇలాంటప్పుడు అస్సలు తొందరపడకూడదు. సెటిల్డ్ గా వర్కౌట్ చేయాలి. ఫోన్ ఉందా? ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెచ్చాను. అయితే చెవులో పెట్టుకో. నేను ఒక్కో సెకండ్ కి ఒక్కో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను. నువ్వు ఆ ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళావనుకో పడిపోతే. సాయంత్రం 40 చేసుకుందాం. వెళ్ళరా. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమ కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత డ్రామాలు ఆడద్దు. వెళ్ళా. ఫ్రెండ్ విరా. వీడు ఇంకా ఇలాంటి పిచ్చి పనులు ఏం చేస్తాడు పాప. అమ్మాయి చంద్రిక, చంద్రిక ఇటు 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 ఇటు. బస్సు యూటర్న్ చేసేటప్పుడు ఇటు ఎండ తగలదు, అందుకే. చెప్పావా? నీకు ఈ తొందర ఏంట్రా బాబు? మామా తెగ టెన్షన్ గా ఉందిరా. తను ఒక్కతే ఉందిగా, గబుక్కుని చెప్పేనా? గబుక్కుని చెప్పడానికి నువ్వేనా గుడ్ మార్నింగ్ అరే చెప్పేది? పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. లవ్ మ్యాటర్స్ అన్ని టైం తీసుకుని చెప్పాలి. నాకు అఫీషియల్ గా 2 పిల్లలు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నేను చెప్పేది విను. మామా నీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు చాలా బాగా తెలుసురా. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. నేను వస్తాను. రే మామా ఉండ్రా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? నాకే భయంగా ఉందిరా, కొంచెం తగ్గించరా బాబు. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. రే డ్రైవర్ వచ్చాడు. నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయి కదా, అదే మాడ్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేసి. ఓకే, ఆల్ ద బెస్ట్. గుమ్మై. ఓకే, బాయ్. మీరు అందంగా ఉంటారని అనుకోవట్లేదండి. మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించలేదండి నాకు. ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందండి. ఎవడి మిమ్మల్ని? హలో హలో హలో. అంతా దొబ్బింది. మామా ఎప్పుడు 40 పురాణి. నా నోటుకొచ్చింది ఏదో నేనే చెప్పుండేవాడిని. మాడ్యులేషన్ మాడ్యులేషన్ ముంచేసావు కదరా. చి, ఎవరిచ్చారా నీకు చెత్త ఐడియా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపట్టం లేదు, నువ్వు అర్హత అనుకోవటం లేదు.
కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఏ వాడికి డైరెక్ట్ గా చెప్పడం రాదా? అడ్డదిడ్డంగా చెప్తాడా? అతను చెప్పింది అలా ఉంచు. అసలు నువ్వెలా చెప్పావు? ఎలా చెప్పాను? మీరు అందంగా ఉన్నారని అనుకోవట్లేదు, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించట్లేదు, కానీ ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందని చెప్పేలోగా బస్సు వెళ్ళిపోయింది. పొరాని సఖీ సినిమాలో మాధవంలా చెప్పమంటే రొమాన్సే రాని నారాయణమూర్తిలా చెప్తే ఏ అమ్మాయి లవ్ లో పడుతుంది? పెద్ద చెప్పొచ్చే. మామా, ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నాకేం వచ్చో అదే చెప్పగలను. ఇద్దరు పిల్లలకి బాబు అని నిన్ను అడిగాను చూడు. బాసు ఒక్క నిమిషం. అయ్యో శంకరం, దయచేసి నన్ను బలవంత పెట్టుకుని నేను రాను. అది కాదు బాసు, వర్షం పడుతుంది. ఇదో సాగ్గా నువ్వు తిరిగి వచ్చినా వచ్చేసేయచ్చు. అందుకే గొడిగిచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, నువ్వు చేసే పని అసలు ఏం బాలేదురా పెద్దడా. ఏం బాలేదు. ఇంతసేపు కాఫీ పెట్టేమని అడిగాను, ఎవరు పెట్టేవ్వలేదు. నేను పెట్టుకుని తాగుతున్నాను. దీనికి ఏమిటి అది బాలేదు ఇది బాలేదట? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నారా? ముందు వెళ్ళి వాడిని తీసుకురా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వెళ్ళి వాడిని పిలుచుకురా. ఏయ్, ఇది మరీ బాగుంది. నేనేదో వాడి ఇంట్లోంచి బయటకు పొమ్మన్నట్టు మాట్లాడుతున్నారు. వాడే చెల్లెలు పెళ్లి చేస్తాను బయటికి వెళ్తాన్నాడు, వెళ్ళాడు. రేయ్, అర్థం చేసుకోరా. మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఏం తప్పుగా మాట్లాడతారు అత్తయ్య? పెద్ద కోడలొచ్చి కుటుంబాన్ని విడదీసిందని మాట్లాడతారు. హ్, అంతే కదా. పర్వాలేదు, భాస్కర్ బాగుపడితే నాకు అదే చాలు. నా గురించి ఎవరేవన్నా నాకు దిగులేదు. నీకు దిగులుండదమ్మా, కానీ నాకు కష్టంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయే నాటికి శంకరానికి ఊహ తెలుసు. వాడన్నే అర్థం చేసుకోగలిగాడు. ఇదిగో ఇదేమో చిన్న పిల్ల, దీనికి అస్సలు ఊహ తెలియదు. కానీ వాడిది అటూ ఇటూ కాని వయసు. రోజు ఎందుకమ్మా బొట్టు పెట్టుకోలేదు, ఎందుకమ్మా పువ్వులు పెట్టుకోలేదు, రామ్మా గుడికి వెళతావు, అక్కడికి వెళతావు, ఇక్కడికి వెళతావు అనేవాడు. కానీ వాడు చిన్నప్పుడు చాలా బుద్ధిగా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు. కావాలంటే వీణ్ణి అడుగు. నేనే కారం చేసి చెడగొట్టినట్టున్నాను. ఇప్పుడు ఏ పని పాట చెయ్యడు, ఎవరి మాట వినిపించుకోడు. ఇప్పుడు తెలుసో తెలియకో తనే ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు కదా. తను చెప్పినట్టు ఒక 6 నెలల్లో మంచి ఉద్యోగం దొరికి తను 2 చేతుల సంపాదించి మన నిత్య పెళ్లి జరిపిస్తే అంతకంటే సంతోషం వేరేముంటుంది చెప్పండతయ్య. అప్పుడే నేను కూడా కొంచెం ధైర్యంగా భాస్కర్ పెళ్లి గురించి నాన్నగారి దగ్గర మాట్లాడొచ్చు. అమ్మా, మన భాస్కర్ మారడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. దయచేసి ఈ విషయంలో దిగులు పడ్డం మానేసి వాడిని మాత్రం ఇంటికి పిలవద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నందిని, రెడీ అవ్వు, గుడికి వెళ్ళొద్దాం. ఏడవకమ్మా, అన్నయ్య వదిన చెప్పింది కూడా కరెక్టే. చిన్నన్నయ్య మారితే మనందరికీ సంతోషమే కదా. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో. ఆ వేరే ఎక్కడికి వెళ్ళుంటాడు? చిట్టుబాబు సలూన్కే వెళ్ళుంటాడు. చిట్టిబాబు, చెప్పండి సార్. జట్టు ఒత్తుగా ఉండాలి. ఆ. అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్. ఫు, మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో, అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. మ్మ్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. థు. జుట్టు కొంచెం ఆరనివ్వండి సార్, లేకపోతే జలుబు ఏమనుకుంటున్నారు మావ నా గురించి? ఆ? ఏమనుకుంటున్నారు? రే, 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 రే. డబ్బులు వాడు లవ్ చేయకూడదా? సంపాదించేవాడు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్. కస్టమర్ అని ముందే చెప్పొచ్చు కదా. ముందు బ్యాగ్ ది, బ్యాగ్ ది. ఏయ్, సారీ సార్. ఏంటే ఇది? ఎవరు అతను? ఏమనుకోకండి సార్, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. రే, బయటికి పో. ఓకే, ఓకే. సార్ జుట్టు కనిపించదు. తొందరగా కానివయ్యా. అయిపోయింది సార్. కాకినాడలో 5 అమ్మాయి minutes సార్. వెయిటింగ్. ఎంతసేపు సార్ సింగిల్ సైడ్ జుట్టు? కుక్కలు కూడా తెరాతాయి మావ డబ్బులు. నేను సంపాదించలేనా? నేనెంతమందికి ఫారెన్ లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. మీ భూమి కాదురా, ఆయన భూమి. కానీ గడ్డి లేదు. ఏయ్. సారీ సార్, ఫ్లో లో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో. చిట్టిబాబు, నువ్వు కూర్చో. Sorry, రాను మామ. రాను Sorry, నోరు sir. ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు, తప్పుగా త్వరగా అనుకోకండి. కట్ చేయి, నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. సార్. మామా, ఆ, నా చెల్లెలి పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. ఏ పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరా నీ. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు? 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరా నీ. ఏమైంది చిట్టిబాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మందికి వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్ సార్, జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా. వాడిని కూడా తరివేశాం.
అరే 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 లోపల ఏం చేస్తున్నావురా? అసలే కత్తులు చాకులు కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా బయటికి. ఒరేయ్, కత్తిని వేసేసా. లోపలికెళ్ళి అన్నీ మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. ఏయ్! నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసిపెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. రే 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 రేయ్ రేయ్ నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే 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 రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చెయ్యి. మావా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చవు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే ఎక్కే అన్న చిన్నపిల్లాడు జాగ్రత్తగా చూసుకో. చిట్టి బాబు ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందా కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మామా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా. ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యో కాలు వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. రేయ్, నీ ఫిగరు ఏంటి పొగరా నాకు? నీ లవ్వరా? రేయ్ మామా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రేయ్, ఇప్పుడే వస్తాను. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో, నా కొట్టని గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఓ, అంటే ఇంతకు ముందు నేనెందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? పుర్రం. చిట్టిబాబు సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్. లేడీస్ తో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనిషి మా అక్కతో మాట్లాడు, మా అక్కతో మాట్లాడు. ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? ఎందుకు టెన్షన్? మామా, నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్ కూల్ కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పను రా. ఇప్పుడు చెప్పను. ఏంటి ఇప్పుడు చెప్పమను? ఇప్పుడు చెప్పమను. నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్ గా గాలి తిరుగులు తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ ఓ మామా, ఆ. ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు, ఎద్దవ్వ గోల. నీకు హెల్ప్ చేయాలని ఎంత దూరం వచ్చాను చూడు. నన్ను అనాలి. సిస్టర్ సిస్టర్ చంద్రిక సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూయే లేదా? పోబే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. రారా, ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉంది, నేను ఆ ఉద్యోగం చేయలేనో ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీదే తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మామా, అంత హైట్ లో పనిచేయలేం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మామా, ఊటీ, కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా. ఇంకేదైనా పని ఇప్పించు, చేస్తాను. మామా, ఆ. హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మామా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ? నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ.
స్కిన్ అలర్జీ మావా 3 తరాలు ఉంటుందంట, పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమైనా చెప్పు. అది కరెక్ట్. వద్దురా. వేరే ఏరా మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతుకు బతికే కన్నా కుక్క బతుకు బెటర్. సరే డ్రైవింగ్ ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్ చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్ ప్యూను వగైరా. మావా నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? ఆ, చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్, పవన్ మహేష్. అబ్బో హెవీ కాంపిటీషన్ రా. వాళ్ళల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిట్రిక్స్ అయ్యో కుళ్ళు మావా. రేయ్ పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తానరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా చెది? రేయ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవ్వరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే, బాగుపడవు. రేయ్ పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీని రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో గుడ్ మార్నింగ్ సార్, ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజ? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది. నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్, మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపల ఉన్నారు. ఓకే. హై, వెంటనే వచ్చా సార్. నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్ లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, చాలా మంచి అమ్మాయి. హే, ఛే, నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు అయ్యో వీడు ఉన్నాడా? వీడు అడిగింది అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, రావయ్యా. వద్దు సార్, నాకు ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి దాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్ నేను ఎప్పుడు అడిగాను సార్? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అలాంటివేమి లేవు సార్. ఇక మీద కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అయినా ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. ట్రయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా వీడు? చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది గానీ నువ్వు బయలుదేరు. నాన్న, భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పనుంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు. పోనీ చదివి ఏమైనా వెలగబెట్టి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? 4 చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగను ఉన్నా.
సారీ భాస్కర్, మిస్ కాల్ చూశాను. కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎందుకు, నీకు లోన్ దొరికిందా? ఎంత ఇచ్చారు? పోవేన్ నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు నాకు లోన్ ఇప్పించు అని? నువ్వే ఫోన్ చేసావు, లోన్ ఇస్తాను రమ్మన్నావు. ఆ ముచ్చు మొహం గారి దగ్గర నన్ను బుక్ చేసావు. నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. చాలా ఏమే ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఏ ఆగు, ఏ చెప్పాడవే ఏంటి? నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా? ఆ రోజేమో అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా? సూపర్ ఫ్యామిలీ. భాస్కర్ ఓవర్ గా మాట్లాడుకో. నీకు హెల్ప్ చేయాలనుకుని తప్పు ఏ చేశాను. ఆపుతావా? నాకు అడ్వైస్ పడదు, అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు. నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏంటి తప్పుకో. ఏ మాట్లాడుతున్నానుగా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా? పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి? ఓ పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు. మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు? నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం? సరే సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్? దయచేసి నాతో మాట్లాడడం మానేసి. ఒకటి క్లాస్ పీగుతావు లేదా ఎగతాళి చేస్తావు. చంపుతుందిరా దేవుడా. ఇక నీతో నాకొద్దు తల్లి. రే భరతు, నువ్వట్రా? చూసి ఎన్ని రోజులైంది? ఓ! ఏరా భరతు, నువ్వింకా పిచ్చోళ్లాగే తిరుగుతున్నావా? ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా, హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను. కానీ నువ్వు విన్నావా? ప్రేమిస్తే సంధ్యనే అన్నావు. నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు. ఏరా భరత్, నాకు తెలియక అడుగుతాను, ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అని పిచ్చిదే నీలా రోడ్లో తిరగడం చూసావా? నీకు అర్థం కాలేదనుకుంటా. రా కూర్చొని మాట్లాడుకుంటా. ఆగరా, ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారా? రేపు మిస్డ్ కాల్ ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళాడు. పెచ్చనా సన్ను ఎన్నిసార్లు ఏంటి? ఓ అలా కోపంగా వెళ్ళి ఇప్పుడొచ్చి కాపాడాడేంటా అనా? ఏదో సూపర్ ఫిగర్ కదా, ఫోన్లే అని ఇవన్నీ చేస్తున్నాను. ఏంటి అర్థమైందా? ఏ ఇదే ఛాన్స్ అని నువ్వు సాధించగలవు భాస్కర్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఉంటుంది భాస్కర్ అని మళ్ళీ సుత్తి క్లాస్ పీకావో నాకు చచ్చేంత కోపం వస్తుంది. ఏ ఏంటి చేయి పట్టుకుంటే నువ్వేం చెప్పినా నేను వింటానా? ఇలా మీద చెయ్యేస్తే మారిపోతాననుకున్నావా? కౌగులించుకుంటే? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.